గుడ్ ఈవినింగ్ అండి. హ్యాపీ రిపబ్లిక్ డే. ముందుగా ఈరోజు గెస్ట్కి వచ్చే అందరూ లక్ష్మి గారు, ఆకాష్ పూరి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చి మాకు వాళ్ళ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. అంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని లెక్క చేయకుండా మేమున్నాము మీ వెనక అని ఒక సపోర్ట్తో మా సినిమాకి వచ్చారనమాట, మా ఈ లాంచ్కి వచ్చారు. సో దీనికోసం చాలా చాలా థ్యాంక్ యూ అండి. జమానా ముందే టైటిల్తోనే మేము గెలిచామనుకుంటాను. లైక్ ఇలాంటి టైటిల్ క్యాచీ టైటిల్ అనమాట. జమానా అనగానే అందరు అంటారు అరే నా ఒక్కరోజు వస్తుంది అంటారు, కానీ చాలామంది అంటారు అరే మేరా జమానా ఆతా, నా జమానా ఉంటుంది. అంటే ఒక్కరోజు కాదు, మా జమానా వస్తుంది. సో సినిమా చాలా బాగా వచ్చిందండి. చూసాం సినిమా, అందరం చూసాము. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం సినిమా గురించి, ఎందుకంటే ఇది ఒక్కసారి చూస్తే ఇంకొకసారి చూడాలని ఉంటుంది. సో దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా చాలా బాగా చేశారు, విత్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా. సో చాలామంది ఇక్కడ ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు నాతో పాటు. సో ఈ సినిమాకి అవకాశం నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. దాంతోపాటు మా ప్రొడ్యూసర్ గారికి, తేజస్వి గారికి చాలా చాలా థ్యాంక్ యూ. సో దాంతోపాటు మా ప్రొడ్యూసర్స్ సతీష్ గారికి, నరసింహ గారికి, మా రఘుకి, సతీష్ రెడ్డికి, శివ గారికి చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి అంత త్వరగా సినిమాల్లో ఛాన్సులు రావు. ఉంటే డబ్బన్న ఉండాలి, లేకపోతే ఏమన్నా బాస్ అని ఉండాలి. సో ఈ సినిమాకి నేను హీరోగా చేస్తున్నాను, ఇక్కడ నించొని మాట్లాడుతున్నాను. ఇదే నాకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ, ఒక సక్సెస్ అనుకోవచ్చు. సో ఇక సినిమా గురించి వస్తే అసలు వేరే లెవెల్ వచ్చిందనమాట ఈ సినిమా. అంటే